ఈ రోజున ఇదిగోండి నా దళిత బిడ్డ, అభంశుభమీద తెలియని ఒక దళిత బిడ్డ డ్రైవర్ సుబ్రహ్మణ్యం చనిపోయేటప్పుడు ఇతని భార్య కడుపుతో ఉంది, నిండు చోళాలు, హత్య చేసి శవాన్ని డోరులో పంపించారు. ఇదిగోండి హత్యా నిందితుడు. ఈ రోజున హత్య చేసి భార్యను కాపాడుకుంటూ సాక్షులను బెదిరించి ఇన్ని వ్యవహారాలు చేస్తున్నారు అని అంటే అసలు అనంతబాబు యొక్క నేర సామ్రాజ్య విస్తరణ ఎంత? ఈయన లోపరుచుకున్న ఎమ్మెల్యేలు ఎంతమంది, ఎంపీటీసీలు ఎంతమంది, జడ్పీటీసీలు ఎంతమంది, మహిళలు ఎంతమంది? ఇతగాడు తండ్రి చక్రధర్రావు ఇలాంటి పాపిష్టి పనులు చేస్తేనే నక్సలైట్లు ప్రజాకోర్టు పెట్టి లేపేశారు. అయినా బుద్ధి రాలా. ఒక నక్సలైట్లు ప్రజాకోర్టు పెట్టి ప్రజా సమక్షంలో, గిరిజనుల సమక్షంలో లేపేశారంటే ఎన్ని పాపిష్టి పనులు చేశాడు, ఎన్ని తాలిబట్టు తెంచాడు, ఎన్ని మానభంగాలు చేశాడు. ఒక సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేశావా? ఇంకా ఎన్ని శవాలను డోర్ డెలివరీ చేశావు? దీని మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మాలాంటి సోషల్ వెల్ఫేర్ బోర్డు నా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరేది కూడా అదే. ఈయన ఆదాయం ఎంత, ఈయన రంగురాల సంపాదన ఎంత, ఈయన గంజాయి వ్యాపారం ఎంత, ఈయన నేర సామ్రాజ్య విస్తరణ ఎంత? ఇప్పుడే మిత్రుడు చెప్తున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ విస్తృత సమావేశం జరుగుతుంది ఆ తాడేపల్లి ప్యాలెస్లో, బంగ్లాలోనని, సుధాకర్ బాబు గారి ఆధ్వర్యంలో. ఏం సుధాకర్ బాబు గారు, ఓ తీర్మానం చేయండి. మీరు దళిత బిడ్డలే కదా, దళితుల హక్కుల కోసం వచ్చారు కదా, చెయ్యండి తీర్మానం. జగన్మోహన్ రెడ్డి పంపండి తక్షణం. ఎమ్మెల్సీ అనంతబాబు పదవిని ఓడబేకండి, పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. మోషే గారికి రాయండి, శాసనమండలి చైర్మన్కి. ఎవరు కాపాడుతారు? రంగురంగు కండువాలు తప్పుకుంటే సరిపోయిందా? మీరు మంత్రులయ్యి, మాజీ మంత్రులయ్యి అంబేద్కర్ యొక్క నామస్మరణ చేస్తూ ఏం మాట్లాడతారు మీరు? తెలుగుదేశం పార్టీని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ. ఇంత ఘాతుకం ఏనాడని తెలుగుగడ్డ మీద మీరు చూశారా? మీకు తెలుసు, ఈ రాష్ట్రంలో బొజ్జ తారకం దగ్గర నుంచి కత్తి పద్మారావు వరకు, శివసాగర్ వరకు అలలు తలలో దించావు. సముద్రం ఒక మోకాల దగ్గర మరొకదని గర్జించి దళిత హక్కుల కోసం పోరాడిన తెలుగు నేల ఇది. ఒక హంతకుడిని వెనకేసుకొని వచ్చి ఇప్పటికీ మీరు ఎమ్మెల్సీ పదవి తీయకపోతే అక్కడ ఎస్ఐలు, డిఎస్పీలు, కానిస్టేబుళ్ళు అనంతబాబుకి సలాం కొట్టాలా? విచారణ సంస్థలు ఎలా ముందుకు పోతాయి? ఇంత దుర్మార్గంగా మీరు వెనకేసుకొని వచ్చి మళ్ళీ కూటమి ప్రభుత్వం కక్ష దాలుస్తుంది, మా మీద పగబడుతుంది, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్టులు చేస్తుంది. ఇలాంటి దుర్మార్గమైన వైఖరిని ఎప్పుడు మానుతారు? మీ ప్రభుత్వంలో అనంతబాబు గారు విడుదలైతే ఎమ్మెల్యేలు, మంత్రులు బొలోమంటూ వెళ్ళి గజమాలతో ఊరేగించారు. ఏవన్ ముద్దాయి, హత్య కేసు ఏవన్ ముద్దాయికి పాలాభిషేకాలు చేశారు. మీ ప్రభుత్వం చెల్లుబాటు అయిపోయింది, దిగిపోయింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా సాక్షుల్ని బెదిరిద్దాం అనుకుంటారా? ఏమయ్యాడు వల్లభనేని వంశీ? వల్లభనేని వంశీ ఏమయ్యాడు? దళితుని కిడ్నాప్ చేసి బెదిరిస్తే ఏం అనంతబాబు, ఎన్ని గుండెలు ఉండాలి నీకు? నేను ఈ సందర్భంగా మాట్లాడుతున్నా పోలీస్ అధికారుల్ని. ఈ మధ్య రాష్ట్రంలో జరిగే రెండు కిరాతకమైన 2-3 సంఘటనల్లో బాధితులు చెరువుల్లో పడి చచ్చిపోయారు. కారు దూకి వెళ్ళి చెరువుల్లో పడి చచ్చిపోయారు. అనంతబాబు కారు దూకడా? ఆయనకి చెరువులు లేవా దూకడానికి? ఆ కిరాతక హత్యలకి రాష్ట్రం అంతా కూడా వాళ్ళు చనిపోయినా కూడా సానుభూతి కూడా వ్యక్తం చేయరా? మరి ఇతగాడు కూడా అటువంటి వ్యక్తే కదా.
నువ్వు సుబ్రహ్మణ్యం సాక్షుల్లో కొనుగోలు చేద్దామని అడ్వకేట్ని బెదిరిస్తావు, కోర్టులకు పోతావు. నీకు లేదా గుండెపోటు కేసుని, గొడ్డల వేటి కేసుని, ఒక కన్ను ఈ కన్ను ఆ కన్నును పొడిచిందా, ఆ కన్నుని ఈ కన్నును పొడిచిందా, ఏ కన్ను పొడిచిందా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీ చెల్లెలు షర్మిలారెడ్డి గారికి తెలుసు, మరో చెల్లెలు సునీతారెడ్డి గారికి తెలుసు, మీకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మా సంగతి ఏంటి? మేము మీ కన్ను కాదే, నువ్వు మా మేనమామ కాదే, ఏనాడు మా బొడ్డు పేకోసి పేరు పెట్టలేదే, పోనీ మీ పిల్లని ఇవ్వలేదే మాకు, మా పిల్లగాని మీరు చేసుకోలేదే. దళితులు హత్య చేసినవన్నీ కాపాడటమేంటి? ఎలా పోతావు నువ్వు పాదయాత్రకి? పాదయాత్రకు పోయి పూర్ణదండాలు పెట్టి ఏమని చెప్తావు? వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన అనంతబాబుని రక్షిస్తున్నానని చెప్తావా? ఈయన బొమ్మ పెట్టుకుంటావా? పోనీ జెండా గుర్తుగా పెట్టుకుంటావా? మాట్లాడాలి. వైసీపీ పార్టీలో ఉన్న దళిత నాయకులు కూడా తక్షణం నేను చెప్తున్నాను, వైసీపీ పార్టీలో దళిత నాయకులందరికీ 24 గంటలు టైం ఇస్తున్నా, తప్పనిసరిగా ఈ ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయాలి. అప్పుడే ప్రజాస్వామ్యం బతుకుతుంది. ఈ రోజున వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం. ఏనాడు కని విని తెలుగు గడ్డ మీద లాంటి దాడులు జరగదా? ఏ బొజ్జ తారక మాట్లాడలా, ఏ బాలగోపాల్ మాట్లాడలా, ఏ బాలకోటయ్య మాట్లాడలా. రక్తం మరిగిపోతుంది. అమాయకులైన బిడ్డల్ని లక్ష్మమ్మ నీ కొడుకు శవాన్ని తెచ్చా, తీసుకెళ్ళు, 2 లక్షలు ఇస్తా, దానం చేసుకొని భీకరాలు పలికిన అనంతబాబుని కాపాడతావా జగన్మోహన్ రెడ్డి? ఇదా నీ రాజకీయ ప్రాతిపత్యం? ఇలాంటి నేర ప్రవృత్తితో ఏం చేస్తావు? ఇదేనా రప్ప అంటే? రేపు 29లో అధికారానికి వస్తే ఏం చేస్తావు? ఇప్పుడు ఒక అనంతబాబు ఉండు, రేపు 10 మంది అనంతబాబుని పంపిస్తావా? ఇదేనా నీ రప్ప? ఓ 10 మంది వీధి సుబ్రహ్మణ్యాలను చంపేస్తావా? ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని ఎన్ని హత్యలు చేశావు? నువ్వున్న తాడేపల్లి పక్కనే ఉన్న సీతానగరంలో ఇసుక దిన్నెలో జరిగిన వరుడిని కట్టేసి వధువు మీద అత్యాచారం జరిగితే అందులో ఉన్న నిందితుడు వెంకటేశ్వరరెడ్డిని అరెస్ట్ చేయలేకపోయావు. నీకు ఆ 2 పదాలంటే మరి ఏం మమకారమో నాకు తెలియదు. నీ పత్రికల్లో వార్తలే రావు. ఒక్కొక్కరు మీ సోషల్ మీడియాలో పోస్టులు పెడతాడు. సామాజిక సంక్షేమ బోర్డు అంటే లెక్కలేదు, గౌరవం లేదు. చైర్మన్ అంటే లెక్కలేదు, గౌరవం లేదు. ఎవరు చెప్పాడు రా ఓ సంక్షేమ బోర్డుని ముష్టి బోర్డు అని అంటానికి? ఎందుకు గడుచులు లేరా మీకు? వ్యవస్థను గౌరవించడం ఇదేనా? ఒక దుర్మార్గమైన వైఖరి కొనసాగుతుంది. తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలారా, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనే ఈ తేనెలకి మాటను ఉన్న ఈ కత్తుల వంతెన్ని ఈ రోజున రాష్ట్రం అంతా అలజడిగా ఉంది. ఒక ముఖ్యమంత్రి గారు సుబ్రహ్మణ్యం గారి తల్లిదండ్రుల యొక్క విజ్ఞప్తి మేరకు సిట్ దర్యాప్తుని వేస్తే ఆ దర్యాప్తు నిజాయితీగా జరుగుతుండటం వలన దీనికి సంబంధించిన వివరాలు బయటకు వస్తున్నాయి. మళ్ళీ దీన్ని అడ్డుకోవడం కోసం నిన్న మొన్న గత 4 రోజులుగా అనంతబాబు కనిపించడంలా. అనంతబాబు ఏమన్నా లాడేనా? దావూద్ ఇబ్రహీమా? తాలిబాన్ పోయాడా? పాకిస్తాన్ పోయాడా? ఒక వైసీపీ ఎమ్మెల్సీ కనిపించడా? అంటే ఎన్ని కోట్లు ఉన్నాయి నీ దగ్గర? అసలు నీ ఆదాయం ఏంటి? నువ్వు పెట్టిన పరిశ్రమలు ఏంటి? ఏ వ్యవసాయం చేస్తున్నావు? వరి పండిస్తున్నావా? గంజాయి సాగు చేస్తున్నావా? ఈ రోజున బోర్డు చైర్మన్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుతున్నాను. మొత్తం 5 సంవత్సరాల వైసీపీ పరిపాలన కాలంలో నా బిడ్డల మరణాల మీద ఒక విచారణ సంస్థను వేయండి. ఎన్ని ప్రాణాలు పోయినాయి? ఎన్ని తాలిబొట్లు తెగినాయి? ఎంతమందికి ఎస్సీ ఎస్టీ పరిహారం ఇచ్చాం? ఎంతమందికి ఇవ్వలేదు? వాటి భద్రత ఏంటి? ఈ రోజున సంక్షేమ బోర్డుకి ఒక ట్యాగ్ లైన్గా పెట్టుకున్నాను నేను, ఆప్యాయంగా ప్రేమతో. ఉపాధి, సంక్షేమం, భద్రత. భద్రత ఈ రాష్ట్రంలో అవసరం, మాకే అవసరం.
కాబట్టి విచారించాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే ఆల్టిమేటం ఇస్తున్నాం దళితుల పక్షాన. ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ నువ్వు పాత్రికేయ సమావేశం పెడతావు కదా, 2 గంటల్లో 2.5 గంటలో మాట్లాడు. నోరు తెరు. అందులో ఉన్న దళిత నాయకులారా, బెల్లం కొట్టిన నోళ్ళలాగా మూసుకోమాకండి. మీరు ఈ రాష్ట్రంలో దళిత గురించి మాట్లాడాలంటే ఎమ్మెల్సీ పదవిని తీసేయండి. మన చైర్మన్ గారికి చెప్పండి, మండల చైర్మన్ గారికి, మోషే హీఈస్ ఆల్సో దళిత్. అందరూ దళితులే. హత్యలకి రాజకీయాలు అక్కర్లా. హత్యల్ని రాజకీయాలతో జోడిస్తారా ఒక దళితుని చంపి? కాబట్టి తప్పనిసరిగా దీని మీద ఇంకా విచారణ జరగాలి. బహుశా వాళ్ళ కోర్టులో పెడుతున్నట్టున్నారు అనంతబాబుని. న్యాయవాదులు చాలా గట్టిగా దీని మీద, కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా, పోలీస్ అధికారులు కూడా చాలా సీరియస్గా ఉండబట్టి ఆ మేరకు ఈ కేసు నడుస్తుంది. లేకపోతే సాదాసీదా బీద బతుకుల పరిస్థితి ఏంటండి? ఒక అర్ధరాత్రో అపరాత్రో మదమెక్కినోడు డబ్బున్నోడు బెదిరిస్తే చంపేస్తామనంటే, నేను చూశాను అమరావతి ఉద్యమంలో ఎన్ని కన్నీళ్ళు, వెచ్చగా నులివెచ్చగా కన్నీళ్లు కార్చి 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 కళ్ళెర్రబడ్డాయి. రక్తపు జీరలు వచ్చిన మహిళలను చూశాను నేను. ఈ రోజున ప్రభుత్వం రాకపోతే ఈ రాష్ట్రం ఏమైపోతుంది? రాజకీయ పార్టీలు ఇందుకు ఉండేది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే అంటున్నారు, ఒక క్రిమినల్ పార్టీతో పోరాడాల్సి వస్తుంది అని. ఒక క్రిమినల్ పార్టీతో, క్రిమినల్స్తో పోరాడాల్సి వస్తుంది. మీకు రాజధాని అక్కర్లా, అభివృద్ధి అక్కర్లా, పరిశ్రమలు అక్కర్లా, అందరినీ బెదిరిస్తారు. పీపీపీ తీసుకునే వాళ్ళని బెదిరిస్తారు, అమరావతికి వచ్చే పారిశ్రామికవేత్తలను బెదిరిస్తారు, నేషనల్ హైవేలు చూపిస్తారు. మీ బాబు కట్టాడు నేషనల్ హైవేలు, ఈనాటి ఆ నేషనల్ హైవేలు. మచిలీపట్నం టు గుంటూరు నేషనల్ హైవే ఎవరు కట్టారు? కొన్ని దశాబ్దాలుగా అందరూ ముఖ్యమంత్రులు అయితే నేషనల్ హైవేలు అయినాయి. అవన్నీ జాతీయ నేషనల్ హైవేలు. నేషనల్ హైవే చూపించి ఇందులో రోడ్డు పక్కన కట్టుకోండి అని చెప్తారా? ఒక విధానం ఉందా? ఒక పద్ధతి ఉందా? మీరు హత్య గురించే ప్రక్షాళన చేసుకోలేని పార్టీని ప్రక్షాళన చేసుకోని ముఖ్యమంత్రి, కనీసం ఒక ఎమ్మెల్సీని ఏంటే నీకొను అనంతబాబుకు జగన్మోహన్ రెడ్డికున్నా ఏంటి నీ సంబంధం? ఏంటా ప్రేమ? ఏంటా? ఇప్పటికైనా సరే తక్షణం ఎమ్మెల్సీ అనంతబాబుని ఎమ్మెల్సీ పదవి నుంచి రద్దు చేసి పార్టీ నుంచి బహిష్కరించాలి. ప్రభుత్వం కూడా ఈ అంశం మీద మరింత లోతుగా ఆంధ్రప్రదేశ్లో దళితులకి భద్రత పట్ల గుండె ధైర్యం కలిగించాలి. ప్రతి దళితులు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ధైర్యంగా ఉండాలి. నేరగాడు భయపడాలి, భద్రత కల్పించాలి. అనంతబాబు యొక్క ఎపిసోడ్ మీద, ఇతగాడి యొక్క అరాచకాల మీద మరింత లోతైన విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని తెలియజేస్తున్నాను. మిత్రులారా, ప్రభుత్వం ఎక్కడ కూడా డ్రైవర్ సుబ్రహ్మణ్యం విషయంలో కానీ, డాక్టర్ సుధాకర్ విషయంలో కానీ, మీకు ఇంకో మాట కూడా చెప్తా. ఈ మధ్య సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేనే స్వయంగా కలిశా. నాటి అరాచకాల పర్వంలో ప్రధానమైన ఘట్టాలు శిరమున్నం వరప్రసాదు, డాక్టర్ సుధాకరు, అలాగనే కోడికత్తి సీను కథ మరీ వ్యధ. 5 సంవత్సరాలు 5 మాసాలు జైల్లో ఉన్నాడు. అంగుళం దిగిన కోడికత్తి గాయానికి 90 రోజుల్లో బయటకు వచ్చాడు. డోర్ డెలివరీ చేసి 90 రోజుల్లో బయటకు వచ్చాడు. నల్ల కళ్ళద్దాలు, వైట్ అండ్ వైటు, కార్లు, నమస్కారాలు. అంగుళం కేసులో కోడికత్తి సీను 5 సంవత్సరాలు 5 మాసాలు. ఇప్పటికీ ప్రతి వారం పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి సైన్ పెడుతున్నాడు. ఒక్క వారం సంతకం పెట్టకపోతే కోడికత్తి సీను మళ్ళీ జైలుకి. ఏంటి న్యాయ వ్యవస్థ? ఏంటి చట్టం? కండిషనల్ బెయిల్లో ఉండి కూడా సాక్షులను బెదిరిస్తున్న పరిస్థితి ఇది. ఇలాంటి సంఘటనల మీద ముఖ్యమంత్రి గారికి నేనే స్వయంగా కలిసి వాళ్ళకు కొంత ఉపాధి అవకాశం కలుగజేయాలి, లేదా ఉద్యోగ అవకాశం కలుగజేయాలి, ఆర్థిక అవకాశాలు కలుగజేయాలని మొన్ననే నేను లిఖితపూర్వకంగా నివేదిక కూడా ఇచ్చాను. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఆ బాధ్యతల్ని నా శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయులు గారికి, నా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా అప్పచెప్పారు. ఆ పరిస్థితి తెలుస్తుంది. ఒక్క మాట అయితే నిజం సార్, మా దేహం మీద దళిత గాయాలు చాలా ఉన్నాయి.
చొక్కా ఇప్పితే తగిలే ఎన్ని గాయాలే. తెలుగు నేల మాకు బాగా తెలుసు. ఈ నేలలో పుట్టిన వాళ్ళం. దాదాపు 30 ఏళ్ళుగా 3 దశాబ్దాలుగా తెరలుగా నేను ఈ గడ్డ మీదే పుట్టాను, ఈ గడ్డ మీదే చంపబడుతున్నాను. పునరపి జననం పునరపి మరణం. నాకు కర్మ సిద్ధాంతం తెలియదు కానీ మళ్ళీ పుట్టిన చోటే చంపబడుతున్నానన్న కలేకూరి ప్రసాద్ యొక్క తాత్విక బోధనలో నుంచి, ఉద్యమ అంచుల్లో నుంచేసి ఎదిగి వచ్చిన వాళ్ళం. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఏ దళితుడి కంట కన్నీరు కలిగినా, ఏ దళితుడి ఒంటి మీద గాయమైనా తప్పనిసరిగా ఎదిరించి పోరాడతాం. ప్రభుత్వాన్ని కూడా దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని కూడా నేను బోర్డు చైర్మన్గా హామీ ఇస్తున్నాను. తప్పనిసరిగా వైసీపీలో ఉన్న దళిత నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెంటనే వెళ్ళి ఈ రాక్షసుల యొక్క